వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం ఫంక్షన్స్ నేర్చుకున్నాము. ఆ ఫంక్షన్స్ కంటిన్యూషన్ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా నేర్చుకుంటూ లూప్ను అప్లై చేస్తూ ఫంక్షన్స్తో డిజైన్స్ ఎలా చేస్తాము ఒకసారి పరిశీలిద్దాము. సో code.orgకి వెళ్ళిపోదాము. రెడీగా ఉన్నాము. ఫంక్షన్స్లోకి వెళ్ళి ఒకసారి ఇవన్నీ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చూసాము. ఇప్పుడు మనం చూడబోతున్నది కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, డ్రా ఏ ట్రయాంగిల్. ఒకసారి దాన్ని అటాచ్ చేసినట్లయితే సేమ్ ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఇక్కడ లెంత్కి. సో మ్యాథ్లోకి వెళ్ళి ఇన్పుట్ వాల్యూ తీసుకొని లెంత్ దగ్గర అటాచ్ చేద్దాము. 100 ఆఫ్ కోర్స్ 100, 120, 150 ఎలాంటి వాల్యూస్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ కూడా మనం చూడవచ్చు. మనకి ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. మనం అంతకుముందు చూసాము, ఆల్రెడీ స్క్వేర్ చూసాము, అలానే డ్రా ద షేప్ చూసాము. ఇక్కడ అన్నిట్లో అప్లై చేస్తున్నది సేమ్ ప్రిన్సిపల్ 360/n. అండ్ ఏంటంటే రెగ్యులర్ పాలిగన్స్ అనమాట. ఓకే, 150, ఓకే 200. ఒక్కసారి రన్ చేయరా, చూద్దాం ఎలా వస్తుందో. ఎస్, ఫైన్, దట్స్ గుడ్. సో ట్రయాంగిల్ అనేది ఫామ్ అయిపోయింది. దీనికి కావాలంటే మనం కలర్స్ ఎలా ఇచ్చుకోవచ్చు అనేది మనం ఇంతకుముందు క్లాసెస్లో చూసాం కాబట్టి ప్రత్యేకంగా నేను దాన్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు కొత్తగా. ఓకే, డ్రా ట్రయాంగిల్ డిలీట్ చేసేద్దాము. ఇప్పుడు ఫంక్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనం చూడాల్సినటువంటి రెండు బ్యూటిఫుల్ థింగ్స్ ఇదిగోండి. డ్రా ఏ స్క్వేర్, దాని కింద డ్రా ఏ స్టార్. ఈ బ్లాక్ తీసుకొచ్చి అటాచ్ చేద్దాం. ఇక్కడ మనం ఇవ్వాల్సింది 2 ఇన్పుట్సే. సో మ్యాథ్లోకి వెళ్ళి ఇన్పుట్ బాక్స్లు తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేద్దాము. అలానే ఇంకొకటి. రైట్, నా మనం స్టార్ డ్రా చేయాలి. మనం ఇందాక కూడా అంతకుముందు కూడా క్లాస్లో కూడా మనం చూసాము, డ్రా ఏ షేప్ దగ్గర 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేసాము. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. డిఫరెంట్ వాల్యూస్కి డిఫరెంట్ మెజర్మెంట్స్లో ఎలాంటి షేప్స్ వస్తాయో పరిశీలిద్దాం. ఓకే, పాయింట్స్ ఒక్కటే తీసుకుందాము, 1 పాయింట్. అలానే లెంత్ 100. ఓకే, సింగిల్ లైన్ ఫామ్ అయింది, స్ట్రైట్ లైన్. పాయింట్స్ 2 తీసుకుందాం, లెంత్ అలానే ఫిక్స్ చేద్దాం, 100 అలానే ఉంచి 2 పాయింట్స్. డిఫరెన్స్ ఏం కనిపించలేదు కదా. ఓకే, 3 పాయింట్స్, ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది. ఓకే, 4 పాయింట్స్ తీసుకుందాం ఇప్పుడు. వావ్, ప్లస్ టైప్లో ఫామ్ అయింది. ఒక్కసారి రీసెట్ చేసి రన్ చేద్దాం, అది ఎలా డ్రా అవుతుందో చూద్దాం. ఒక్కసారి రన్. ఎస్, 100, 100, అగైన్ 100, బ్యాక్ అగైన్ 100. సో 4 పాయింట్స్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ సెకండ్ పాయింట్, ఇక్కడ థర్డ్ పాయింట్, ఇక్కడ ఫోర్త్ పాయింట్. 4 పాయింట్స్ తోటి మనకి ఒక స్టార్ ఫార్మేషన్ రావడానికి ట్రై చేసింది. ఇప్పుడు 5 పాయింట్స్ తీసుకొని చూద్దాం. ఎస్, మనం అనుకుంటున్న స్టార్ ఇది. కాకపోతే ఆ స్టార్ కొంచెం క్లియర్గా కనిపించడం కోసం ఒక్కసారి యాక్షన్స్లోకి వెళ్ళి జంప్ టు ద లెఫ్ట్ పొజిషన్ తీసుకొచ్చి స్టార్టింగ్లో అసైన్ చేసి, మరి టాప్ లెఫ్ట్ అంటే కూడా మిస్ అయిపోతుంది. ఏం తీసుకుందాము, మిడిల్ లెఫ్ట్. మిడిల్ సెంటర్ అంటే యాక్చువల్ పొజిషన్ అండి. మిడిల్ లెఫ్ట్ తీసుకోవడం వల్ల మనకి ఫుల్ స్టార్ని నీట్గా డీటెయిల్డ్గా చూడడానికి వీలవుతుంది. ఒకసారి రీసెట్ చేసి రన్ చేసి చూద్దామండి. ఎస్, అంటే దాని ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఆర్టిస్ట్ ఎలా డ్రా చేస్తున్నాడు ఆ స్టార్ని ఒకసారి డీటెయిల్డ్గా చూడండి. ఎందుకంటే తన యాంగిల్ షేల్ ఎలా టర్మినేట్ అవుతున్నాడు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అనేది మనకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది. ఫైనల్గా మనకి 1, 2, 3, 4, 5 పాయింట్స్ తోటి స్టార్ కంప్లీట్ అయింది. ఒక్కసారి నెంబర్ ఆఫ్ పాయింట్స్ని ఇంక్రీజ్ చేద్దాము. 5 ప్లేస్లో 6 తీసుకుందాము. ఇది ఫుల్ డిజైన్ క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి ఒకసారి లెంత్ని కొంచెం డిక్రీజ్ చేద్దాం, సైజుని. 100 ప్లేస్లో 70 తీసుకొని చూద్దాం. ఎస్, మనకి షేప్ మొత్తం అవుట్పుట్ అంతా క్లియర్గా విజిబుల్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు మిడిల్ సెంటర్ కూడా తీసుకొని చూడొచ్చు మనం. ఇక్కడ జంప్ టు ద పొజిషన్ ఉంది కదా, ఈ జంప్ టు ద పొజిషన్లో మిడిల్ లెఫ్ట్ ప్లేస్లో మనం మిడిల్ సెంటర్ తీసుకుందాం. అంటే యాక్చువల్ పొజిషన్, మిడిల్ సెంటర్, యాక్చువల్ పొజిషన్. చూడండి బయటికి వెళ్ళిపోయింది డిజైన్. సో ఇందాటి పొజిషనే బెటర్. ఓకే, పాయింట్స్ 6 ప్లేస్లో 7 తీసుకుందాం. ఆ షేప్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది చూడండి.
అయితే మీరు గమనించాల్సిన పాయింట్, మ్యాథమెటిక్స్లో మనకు తెలిసిన పాయింట్, ఈ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళితే ఏమవుతుంది? ఒక్క నిమిషం, లెంత్ని 70 నుంచి నేను 20కి చేంజ్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ పాయింట్స్ని నేను 100 తీసుకుంటున్నాను. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఆల్మోస్ట్ ఒక సర్కిల్ ఫామ్ అవడానికి ట్రై చేస్తుంది. ఆ 100ని నేను 360 చేస్తున్నాను. కానీ ఈచ్ లెంత్ని 20 కాకుండా 1 యూనిట్గా తీసుకుంటాను. 20 కాకుండా 1 యూనిట్. మీ సర్కిల్ ఫామ్ అయింది చూడండి. 360 పాయింట్స్ని కొలాబరేట్ చేసుకుని కనెక్ట్ చేసుకుంటూ ఒక సర్కిల్ ఫామ్ అవ్వడానికి, సో మన రెగ్యులర్ పాలిగన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది ఏదైతే ఉందో, మనం ఈక్యులేటర్ ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్, హెక్సగాన్, ఆక్టగాన్ నేర్చుకుంటూ వెళ్తామో ఆ నంబర్ ఆఫ్ సైడ్స్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు వచ్చేది ఒక సర్కిల్. ఇది మన మ్యాథమెటిక్స్లో చాలా సందర్భాల్లో మనం తెలుసుకుంటూనే ఉంటాము. ఆ పాయింట్నే మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఎనీహౌ, ఈ డ్రా ఏ స్టార్ని చూసాం కదా. ఒకసారి దీన్ని డిలీట్ చేసేసి ఫంక్షన్స్కి వెళ్దాము. ఎస్, డ్రా ఏ పిన్ వీల్. చూడండి ఇప్పుడు మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 3 ఇన్పుట్స్ ఉన్నాయి. ఒకటి సైడ్స్, సెకండ్ వన్ లెంత్, థర్డ్ వన్ రిపీట్. ఏంటి డ్రా ఏ పిన్ వీల్ అంటే, మనము 2 ఇన్పుట్స్ ఇచ్చి చూస్తున్నట్లయితే ఏమొస్తుందో చూద్దాం. ఒక్కసారి మ్యాథ్స్లోకి వెళ్ళి ఇన్పుట్ బ్లాక్స్ తీసుకుందాము. ఎస్, సైడ్స్, అలానే సెకండ్, థర్డ్ కూడా తెచ్చి పెట్టుకుందాము. మనం అవసరమైనప్పుడు ఇన్పుట్ వాడదాము. మ్యాథ్లోకి వెళ్ళి థర్డ్ ఇన్పుట్ బాక్స్ కూడా తీసుకొద్దాము. రైట్, ఇప్పుడు సైడ్స్ నేను 3 ఇస్తున్నాను. 3 సైడ్స్, అలానే లెంత్ 100 యూనిట్స్ ఆర్ 100 పిక్సెల్స్. రీసెట్ చేయండి ఒకసారి. మనకి ఏమీ రాలా. ఎందుకు రాలేదంటే రిపీట్ 0 ఉంది. ఆ రిపీట్ని 1 యూజ్ చేద్దాం ఒక్కసారి. ఎస్, ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఒక్క ట్రయాంగిల్ 1 టైం మాత్రమే ఈ ట్రయాంగిల్ ఫామ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఫార్వర్డ్, రైట్ టర్న్, ఫార్వర్డ్, రైట్ టర్న్, ఫార్వర్డ్, రైట్ టర్న్ అనేటువంటి బ్లాక్స్, 3 టైప్ ఆఫ్ బ్లాక్స్ ఒక్కసారి రన్ అయింది, ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఒక్కసారి ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ 3 ప్లస్లో 4 తీసుకోండి. స్క్వేర్ 5 తీసుకొని చూస్తే, మనం ఫంక్షన్స్లో ఆల్రెడీ డ్రా ఏ షేప్ చూసాం కదా. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ డ్రా ఏ పిన్ వీల్లో కూడా సైడ్స్, లెంత్ వరకు మాత్రమే మనం వాల్యూస్ మారుస్తూ ఉంటే మనం ఆ డ్రా ఏ షేప్ అప్లికేషనే నడుస్తుంది ఫంక్షన్లో. ఒక్కసారి ఆ రిపీట్ దగ్గర వాల్యూస్ మనం చేంజ్ చేసినట్లయితే, ఒక్కసారి రిపీట్ 2 తీసుకుందాం. ఎస్, 3 తీసుకొని చూద్దాం. ఎస్, చూడండి మన డిజైన్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, చేంజ్ వస్తుంది మన డిజైన్. ఒక్కసారి మనం ఎన్ని తీసుకుందాము? ఎవరికైనా ఐడియా వస్తుందా? ఒక 10 తీసుకొని చూద్దాం. మన షేప్ కంప్లీట్ అయిపోయింది. ఓ, వీటి కలర్స్ కూడా ఇద్దామంటారా? ఓకే, ఒక్కసారి బ్రషెస్కి వెళ్ళి ప్యాటర్న్ చూద్దాం ఒక్కసారి. ఎస్, మీ ఇష్టం వచ్చిన ప్యాటర్న్ తీసుకోండి. సెట్ ప్యాటర్న్ డ్రాప్ డౌన్ ఉంది మనకి. అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నుంచి మీ ఇష్టం వచ్చిన ఏ ప్యాటర్న్ అయినా మనం అటాచ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ ఫంక్షన్కి, అప్లికేషన్కి మనం ఓన్గా కోడ్ రాసేదానికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఇక్కడ టోటల్ డిజైన్ మొత్తం సింగిల్ కలరే ఫామ్ అవుతుంది. సింగిల్ ప్యాటర్న్ అప్లై చేస్తుంది, లేదా సింగిల్ కలరే ఫామ్ అవుతుంది. డిఫరెంట్ కలర్స్ ఫామ్ అవ్వాలి అనుకుంటే, మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసాము, ఒక్కొక్క స్క్వేర్కి ఒక కలర్ వచ్చే విధంగా అన్ని స్క్వేర్స్ డిఫరెంట్ కలర్స్ ఫామ్ అవడం, లేదా స్క్వేర్కి ఉన్నటువంటి 4 సైడ్స్ కూడా డిఫరెంట్ కలర్స్తో ఫామ్ అవుతూ టోటల్ డిజైన్ మొత్తం నెంబర్ ఆఫ్ కలర్స్ ఫామ్ అయ్యేలాగా చేయాలి అనుకుంటే ఈ విధంగా ఫంక్షన్స్ తోటి మనం చేయలేము. సేమ్ మనం ఇంతకుముందు ఎలాగైతే పర్సనల్గా కోడింగ్ రాసుకుంటూ వచ్చామో, ఫార్వర్డ్, రిపీట్, టర్న్ బ్లాక్ ఆర్ యాంగిల్ ట్రాన్స్ఫర్మేషన్, అదే విధంగా మనం కోడింగ్ రాసుకుంటూ వస్తేనే మనం కావాల్సిన కలర్స్లోకి మనం మాడిఫై చేసుకోగలుగుతాము. రైట్, ఓకే. ఇప్పుడు ఈ డ్రా ఏ పిన్ వీలు ఇవన్నీ ఓకే. ఒక్కసారి మొత్తం నేను డిలీట్ చేసేసి రైట్ లూప్స్లోకి వెళ్ళి రిపీట్, ఓకే, ఫంక్షన్స్లోకి వెళ్ళి కింద లాస్ట్లో ట్రయాంగిల్ చూడండి. ఎస్, డ్రా ఏ ట్రయాంగిల్. ఇది రిపీట్లో ఇన్సర్ట్ చేయండి. ఫైన్. సో ఇప్పుడు ఈ లెంత్కి మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి అంటే మ్యాథ్లోకి వెళ్ళి
అక్కడ ఇన్పుట్ బ్లాక్ ఉంది కదా, లెంత్కి అటాచ్ చేద్దాము. సో లెంత్కి ఒక 100 ఇచ్చేద్దామా. ఎస్, మనకి ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. యాక్చువల్గా ఒకసారి రిపీట్ దగ్గర 1 ఇచ్చేసేయండి. రిపీట్ 1. ఇందాక మనం పిన్ వీల్ చూసిన ప్రాసెస్ కూడా సేమ్. అక్కడ 1 ఉంది అంటే 0 ఉన్నప్పుడు మనకి ఎటువంటి అవుట్పుట్ రాలేదు. 1 ఇచ్చిన దగ్గర నుంచి మన అవుట్పుట్స్ స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ డ్రా ఏ ట్రయాంగిల్ లెంత్ 100 వచ్చేసింది కదా. ఇప్పుడు ఆ రిపీట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ని చేంజ్ చేద్దాం. 2. అదే ట్రయాంగిల్ మీద రన్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూడండి. ఒకే ట్రయాంగిల్ మీద 2 టైమ్స్ రన్ అయింది. ఎస్, 1 టైం కంప్లీట్ అయింది. సేమ్ ట్రయాంగిల్ మీద మళ్ళీ సెకండ్ టైం కూడా రొటేట్ అయింది. చూడండి, రన్ అయింది. కానీ మనం డిజైన్ కావాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాంగిల్ కావాలి మనకి. సో ఒక్కసారి యాక్షన్స్లోకి వెళ్ళి టర్న్ రైట్ డ్రాగ్ చేసి ఆ రాయే ట్రయాంగిల్ తర్వాత అటాచ్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి రీసెట్ చేయండి. యాంగిల్ ఇవ్వలేదు కదా. టర్న్ రైట్ బై 15 degrees. ఇప్పుడు చూడండి, డ్రా ఏ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ తోటి ఒక ట్రయాంగిల్ కంప్లీట్ అయిన తర్వాత 15 degrees యాంగిల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని సెకండ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ఫార్మేషన్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాము. సో ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ రిపీటేషన్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ 2 ప్లేస్లో 24 తీసుకుంటున్నాను. ఎస్, మన షేప్ కంప్లీట్ అయిపోయింది. ఒక మంచి డిజైన్ కంప్లీట్ అయింది. అలానే యాక్షన్స్లోకి వెళ్ళి జంప్ టు ద పొజిషన్ తీసుకొని అటాచ్ చేస్తే లాస్ట్లో మనకి మధ్యలో ఆర్టిస్ట్ లేకుండా డిజైన్ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు వీటికి మనం కలర్స్ ఇవ్వాలనుకున్న బ్రషెస్కి వెళ్ళి ప్యాటర్న్స్ తీసుకొని కానీ ర్యాండమ్ కలర్స్ కానీ డిఫాల్ట్ కలర్స్ కానీ మనం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా యూస్ చేయొచ్చు. అలానే ఒక్కొక్క ట్రయాంగిల్కి ఒక్కొక్క కలర్ కావాలంటే ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు యాక్షన్స్, బ్రషెస్, లూప్స్ అండ్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి బ్లాక్స్ని యూజ్ చేస్తూ డిజైన్స్ చేయడం ఎలాగో చూసాం కదా. అయితే ఈ వీడియోలను చూసి మాకు వస్తున్న రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాక కొంతమంది వాళ్ళు చేసినటువంటి వీడియోస్ని మాకు షేర్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా షేర్ చేయాలనుకున్నట్లయితే కావాల్సినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దానికి మీరు షేర్ చేయొచ్చు. సో కీప్ కోడింగ్ అండ్ షేరింగ్. బాయ్.